రాష్ట్రంలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు కరీంనగర్ జిల్లా కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చింది. జిల్లా కోర్టు మెయిల్ ఐడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. 12 RDX బాంబులు పెట్టామని, వాటిని పేల్చుతామని మెయిల్ వచ్చింది. జిల్లా కోర్టు ఆవరణలో డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. రైటిక కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. జ్యోతి, కరీంనగర్ జిల్లా కోర్టుకు ఏకంగా మెయిల్ ద్వారా ఇట్లాంటి బెదిరింపు కాల్ రావడంతో చాలా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కరీంనగర్ కోర్టు ఏవో రమాదేవి మెయిల్ కు ఇది వచ్చింది సందేశం. ఏమని పెట్టారంటే, దాంట్లో మేము కోర్టులో 12 RDX బాంబులు అమర్చాము, అవి కరెక్ట్ గా 12 గంటల 5 నిమిషాలకు పేలబోతున్నాయని చెప్పి ఆ మెయిల్ సారాంశంగా ఉంది. దీన్ని వాళ్ళు పోలీసులకు సమాచారం అందించగానే పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్ తోటి, బాంబు స్క్వాడ్ బృందాలతోటి అక్కడికి బయలుదేరారు. 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో అనువనువు అక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క కోర్టు హాల్ను తనిఖీ చేస్తూ సిబ్బంది కోర్టు న్యాయమూర్తులతో పాటు అడ్వకేట్లను, ఇతర సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఒక్కొక్క హాల్ను చెక్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళను అక్కడ ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి లోపలికి పంపిస్తున్నారు. ప్రజెంట్ మెయిన్ కోర్టు హాల్ ను ఇప్పుడు తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ కోర్ట్ మెయిల్ లో బెదిరించిన టైం కూడా అయిపోయింది. 12 గంటల 5 నిమిషాలు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 12:10 దాటింది. కాబట్టి బాంబు బెదిరింపు మాత్రమేనా, లేకుంటే ఇంకేమైనా ఉందా అనే ముందు జాగ్రత్తగా మాత్రం చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇది ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నుంచి కూడా వచ్చినట్టు కూడా మనకు ఒక సమాచారం ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు ఇట్లాంటి బాంబు బెదిరింపులు రావడం, అవి తర్వాత ఫేక్ అని తేలిపోవడం జరిగిన సంఘటనలు మనం గతంలో చూసాం. కానీ ఏ చిన్న బెదిరింపును కూడా పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేది లేదనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గతంలో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కొన్నేళ్ల క్రితం కరీంనగర్ బస్టాండ్ లో టిఫిన్ బాక్స్ పేలిన బాంబు కలకలం కావచ్చు, తర్వాత నిజామాబాద్ చెందిన ప్రముఖ తీవ్ర ఉగ్రవాది ఆజం ఘోరని జగిత్యాల ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిన ఘటనలు కావచ్చు, తర్వాత చొప్పదండి బ్యాంకు నుంచి ఉగ్రవాదులు ఏకంగా బ్యాంక్ రాబరీ చేసి దాదాపు 40 లక్షల పైగా దోచుకెళ్లిన ఘటనలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. తర్వాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంబంధించిన కొంతమందిని అనుమానితులను గతంలో కూడా NIA పోలీసులు కావచ్చు, ఇతర ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో కరీంనగర్ లో ఇప్పుడు వచ్చిన మెయిల్ ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే అక్కడ తనిఖీలు కూడా చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు రమాదేవి. ఇప్పటికైతే ఒక్కసారిగా బాంబుల మెసేజ్ ఏదైతే ఉందో ఆ కోర్టు సిబ్బందులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు ఒక ఆందోళన గురి చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు రమాదేవి.